లో ఆ ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము. రైట్. ఇదే విషయంపై ఒకసారి కార్తిక్ సామ్యూల్ గారి దగ్గరికి వెళ్దాం. కార్తిక్ సామ్యూల్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మన శ్రీనివాస్ గౌడ్ చెప్పారో, అంటే రోహింగ్యాలకు సంబంధించి తీసుకొచ్చి ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అక్కడ విజయం సాధించని చెప్తున్నారు. దాన్ని మీరు ఏకభిస్తున్నారా? ఇంకొక విషయం ఏంటంటే గుజరాత్లో ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన లేని స్థానం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది. అది దానికి. థర్డ్ ఏంటంటే కేరళలో ఏదైతే కాంగ్రెస్కు సంబంధించిన బలపరిచిన అభ్యర్థిని ఏదైతే ఉన్నదో ఆమె గెలుపు పొందారు. అక్కడ ఎల్డీఎఫ్కు సంబంధించిన అభ్యర్థిని ఓడగొట్టి ఈమె గెలిచారు. ఈ విషయంపై మీరు కాంగ్రెస్కు ఒక మంచి పవనాలు వస్తున్నట్టుగానే భావిస్తున్నారా, లేకపోతే కేవలం మన బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఉప ఎన్నికలకు సంబంధించిన మనం అంత ఊహించలేము, మనం వీ కెన్ నాట్ ఇమాజిన్ ఇట్, వీ కెన్ గెట్ సక్సెస్ ఇన్ నియర్ ఫ్యూచర్ అని కూడా చెప్తారు. దీని విషయం మీరేమంటారండి? సార్, అయితే ఈ రోజు జరిగిన ఉప ఎన్నికల తాలూకు కేరళలో కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలవడము, గుజరాత్ లో బీజేపీ పార్టీ ఒక సీటు ఓడిపోవడము, ఈ ఒక సీటు వల్ల రామ్మోహన్ సార్ చెప్పినట్టు నేను సార్తో ఏకీభవిస్తా. ఈ ఒక గెలుపు వల్ల మాకేదో మొత్తం వచ్చేసింది, మొత్తం మా దిక్కే ఉందని జబ్బలు జరుచుకొని అల్పానందం పొందే అంత పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను ఎట్లా ఏం లేదు. అయితే కాకపోతే ఒకటి ఏంటంటే, ఈ రోజు వచ్చినటువంటి ఎన్నికల పరిణామం ఏదైతే ఉందో, ఒక 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 సిగ్నల్, అంటే ఒక మనకు ఏంటంటే కష్టపడి పనిచేస్తే, అంటే రానున్న ఎన్నికల్లో కొద్దిగా కష్టపడి పనిచేస్తే డెఫినెట్ గా మంచి ఫలితాలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కొద్దిగా కష్టపడి కార్యకర్తలు మరింత బలంగా క్షేత్రస్థాయిలో నిలబడగలిగితే కనుక ఖచ్చితంగా గెలుపు అనేది పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదు. ఆశించగలిగినటువంటి ఫలితాలు రావడానికి మనకు అనుకూలంగా ఉంది అని తీసుకోవడానికి ఒక చిన్న ప్రామాణికంగా మాత్రం డెఫినెట్ గా తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అట్లా అని చెప్పి మొత్తం అయిపోయింది, ఇంకా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని అల్ప సంతోషంగా మాత్రం నేనైతే తీసుకోను. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ దేశంలో అన్ని స్థానాలు మేమే గెలుస్తాము, దానికి ప్రధాని చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, దేశం కోసం చేస్తున్న పనులు అని. ఏం చేస్తున్నారో సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు పూర్తిగా చెప్పలేదు. దేశం కోసం చేస్తున్న పనులు ఏందో చెప్పలేదు. ఏంది సార్ సంక్షేమ కార్యక్రమాలు అంటే? రైతులు రోడ్డు మీద పండుకుంటే వాళ్ళ మీద కార్లు ఎక్కించడమేనా వీళ్ళ సంక్షేమ కార్యక్రమాలు అంటే? వీళ్ళు చేస్తున్న పనులు ఏంది సార్? ఆపరేషన్ సింధూర్ చేస్తున్నామని చెప్పి పాకిస్తాన్ రాయబారానికి, పాకిస్తాన్ దేశానికి ముందే చెప్పి వీఆర్ గోయింగ్ టు స్ట్రైక్ అని చెప్పి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని చెప్పడమేనా వీళ్ళు చేస్తున్న పనులు? దేశంలో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు 2 ఉద్యోగాలు ఇవ్వలేదు వీళ్ళు ఈ రోజు దేశంలో అన్ని స్థానాలు గెలుస్తామంటారు. సార్, ఇక్కడే బనకచెర్ల గురించి ప్రాజెక్టు కడుతున్నారంటే నోరిప్పని కేంద్ర మంత్రులు ఇక్కడ అధికారం కావాలి, దేశమంతా వీళ్ళు స్థానాలు గెలుస్తామని వీళ్ళు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. తర్వాత రోహింగ్యాల గురించి మాట్లాడినారు. ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే నిజంగా చిన్న పిల్లలు కూడా నవ్వుతారు సార్. 11 ఏళ్ల పాలన, నిర్విరామ పాలన, సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, కేంద్రంలో మరో పార్టీకి అవకాశం లేకుండా వీళ్ళు ఏదైనా బిల్లు పెడితే ప్రతిపక్షాల పాల్గొనాల్సిన అవసరం లేకుండానే వీళ్ళు బిల్లుల్ని పాస్ చేసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మెంబర్స్ ఉన్నారు, వీళ్ళకు హెడ్ కౌంట్ ఉంది. అట్లాంటి సందర్భంలో ఈరోజు 11 సంవత్సరాల తర్వాత వీళ్ళు వచ్చి రోహింగ్యాలు ఉన్నారు, అందుకే మేము అక్కడ గెలవట్లేదు, దానికోసం మేము చర్యలు తీసుకుంటామని ఇంకా ఎంతకాలం మాట్లాడతారు సార్? ఈరోజు బీజేపీ పార్టీ గెలవడానికి లేదా రాజకీయం చేయడానికి ఎంఐఎం, ముస్లిం ఇట్లాంటి పదాలు వాడకుండా, ఇట్లాంటివి చేయకుండా రాజకీయం చేయగలిగినటువంటి ధైర్యం, అంత దమ్ము వీళ్ళ దగ్గర ఉందా లేదా అన్నది ఒక్కసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సరే, ఒకసారి ఎదగడానికి ఒక పేరు వాడుకున్నారు, ఓకే, మంచిది సార్. ఎంతకాలం వాడతారు ఈ పేరుని? ఎంతకాలం ఇట్లా విద్వేషాలు రెచ్చగొడతారు? ఉదాహరణకు చెప్తా సార్, కేవలం ఉదాహరణకు చెప్తున్నా. పక్కనున్నటువంటి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారు రాజకీయాల్లో నిలబడడానికి మొదట్లో రాజశేఖర రెడ్డి గారి పేరు వాడారు. తర్వాత మొత్తం జగన్ అనే బ్రాండ్ మీదనే రాజకీయం చేసినాడు కదా. సరే, గెలిచాడా ఓడిపోయాడా తర్వాత విషయం, కానీ ఆయన ఒక ప్రయత్నం చేసినాడు. అట్లాంటి ప్రయత్నము సరే, మొదట్లో వీళ్ళు రాముల వారి పేరు మీద రాజకీయం చేసిరు. ఎంతకాలం చేస్తారు రాముల వారి పేరు మీద? సార్, వీళ్ళ కేవలం వీళ్ళ రాజకీయం కోసము రాముల వారిని, సీతమ్మను విడగొట్టినటువంటి దుస్థితిని ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు సీతమ్మ లేని రాముల వారు ఎక్కడ సార్? అయోధ్య రాముడిలో సీతమ్మ లేని రాముడిని మనం ఎట్లా రాముడు అంటాం? కాబట్టి ఏంటంటే వీళ్ళు ముందుగా ఈ రోహింగ్యాలు, ముస్లింలు, క్రిస్టియన్లు,
పేర్సులు వాళ్ళు వీళ్ళు ఇది బంద్ చేయండి. మీరు 11 సంవత్సరాల మీరు ఏం చేసినా చెప్పండి. జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి, ధన్ మనం మీకు పైసలు ఇస్తామన్నారు. ఎక్కడ పోయినాయి అంటే ఎక్కడ లేవు. కాబట్టి ఏంటి అంటే ఈ రోజు ఆపరేషన్ సింధూర్ దాన్ని రెఫరెండంగా తీసుకున్నట్టయితే ఫర్ సెకండ్ ఐ వాంట్ టు ఇంటర్వ్యూ యూ. శ్రీనివాస్ గౌడ్ గారు మీతో ఏదో మాట్లాడదలుచుకున్నారు. ఈజ్ రేజింగ్ ఎ ఫింగర్. సో